పరిశుద్ధులందరికీ ఉదయకాల వందనములు. అనుదినము కృపావాక్యం ద్వారా మీరు మీ కుటుంబాలు మీరు బలపరచబడుతున్నారు, దీవించబడుతున్నారు, ఆశీర్వదించబడుతున్నారు. అనేకులకు మీరు షేర్ చేస్తున్నారు, మీరు స్టేటస్లో పెట్టుకుంటున్నారు. చాలా సంతోషము. ఎవరొస్తున్న ప్రయాసాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటున్నందుకు మీకు కృతజ్ఞత తెలియపరుస్తున్నాను. రేపటి దినం మనకు రేపు సాయంకాలము సబ్బాతు, అదేవిధంగా నెలపొడుపు కూటమి కూడా దానికి కూడా సిద్ధపాటు కలిగి ఉన్నాను నమ్ముతున్నాము. ఈ దిన కృపవాక్యం చూసుకుందాము. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ఎలోహిం అతని లేపును, అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ పొందును. మరి యాకోబు పత్రికలో భక్తుడైన యాకోబు గారు రాస్తున్నాడు, ఏలియా గారు మనలాంటి స్వభావం కలిగిన వ్యక్తి. ఆయనను విశ్వాసం చొప్పున ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు వర్షం కురవలేదు. మళ్ళీ విశ్వాసం చొప్పున ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాల తర్వాత వర్షం కురిసింది. అదే విధముగా పరిశుద్ధులారా, మీరు కూడా ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేసుకోండి, ఒకరి పాపములు ఒకరు ఒప్పుకోనండి, ఒకరి తప్పిదములు ఒకరు క్షమించుకోండి, క్షమాపణ కలిగి ఉండండి, తప్పిదములు ఒప్పుకోనండి, పాపములు ఒప్పుకోనండి, పాపములు విడిచిపెట్టండి. ఎలాగో పరిశుద్ధుల మన రహస్య పాపములన్నీ ఆయన ఎందుకు ఒప్పుకుంటాము అది మీకు తెలిసిందే. కానీ చిన్న చిన్న తప్పిదములు, చిన్న చిన్న పాపములు కూడా మనం ఒప్పుకోవలసిన వారమై ఉన్నాం. మరి యోహాను సువార్తలో యాషోమెస్య 9వ అధ్యాయంలో చూసినట్టు అయితే మరి ఒక గుడ్డి అతన్ని అక్కడ స్వస్థపరుస్తాడు. ఆయన శిష్యులు అడుగుతారు, అయ్యా ఇతను మరి గుడ్డివాడు పుట్టడానికి కారణము ఇతను ఏమైనా పాపం చేసుకుని పుట్టాడా, ఇతని తల్లిదండ్రులు పాపం చేసుకున్నారా, ఇతని పూర్వీకులు పాపం చేసుకున్నారా అంటే యాషోమెస్య వారు అక్కడ అంటారు, ఎవరూ పాపం చేసుకోలేదయ్యా, పరలోకపు తండ్రి యొక్క కార్యములు మరి మహిమ పరచబడానికి కొరకు ఇతను గుడ్డివాడిగా పుట్టాడు. అంటే కొన్ని మార్లు మనము ఇబ్బందుల పాలవుతాము ఆయన మహిమ గురించి, కొన్ని మార్లు అవిటివారిగా పుడతాము ఆయన మహిమ గురించి. కానీ కొన్నిసార్లు మన తప్పిదములను బట్టే, మన పాపములను బట్టే, అందు గురించే పాపములు ఒకరి పాపములు ఒకరు ఒప్పుకోవాల్సిన పరిశుద్ధులారా మనం విడిచిపెట్టాలి మనము. కాబట్టి అట్టి కృప మరి పరమ తండ్రి మనకు అందరికి అనుగ్రహించినట్లుగా ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేసుకుందాము. ఆ విధంగా మరి గుడ్డివాడిని ఇంకా మరి దావీదు కుమారుడా నన్ను ముట్టు స్వస్థపరిచని ఆ దారిలో ఉన్నప్పుడు అరుస్తుంటాడు గుడ్డివాడు. కాబట్టి అనేకులను స్వస్థపరిచాడు యాషువ. అదేవిధంగా విశ్వాసవేతమైన నీ ప్రార్థన నీ ఇంటి వారిని స్వస్థపరుస్తుంది, నీ ప్రార్థన నీ బంధువులను స్వస్థపరుస్తుంది, నీ ప్రార్థన నీ స్నేహితులను స్వస్థపరుస్తుంది. కాబట్టి అట్టి విశ్వాసయుతమైన ప్రార్థన ద్వారా మనము ఆ విధముగా దీవించబడదాము, ఆశీర్వదించబడదాము. ప్రార్థించుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల ఎలోహిం విశ్వాసవేతమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుందని మీరు వాగ్దానం ఇచ్చినారు తండ్రి. అట్టి ప్రార్థన చేసే బిడ్డలుగా, కుటుంబాలుగా మమ్మల్ని అందరినీ దీవించమని, ఆశీర్వించమని యాషోబేసనం స్తుతించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. మన రక్షకుడును, విమోచకుడును, పరిశుద్ధుడును అయిన నజరేయుడైన యెహోవా మెస్సియా వారి దివ్య సముఖము నుంచి మీకును, మీ కుటుంబములకును, మీ వంశములకును శాంతి, సమాధానం, కృపయు మెండుగా కలుగునుగాక. ఆమేన్.